హాయ్ ఈ వీడియో సెక్షన్ 14 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి. సెక్షన్ 14 అపాయింట్మెంట్ ఆఫ్ ప్లీడర్. సింపుల్ ఎగ్జాంపుల్ అండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో అండ్ సో ల్యాండ్ని రిజర్వ్డ్ ఫారెస్ట్గా కన్వర్ట్ చేస్తున్నామని ఇనిషియల్ నోటిఫికేషన్ సెక్షన్ 4 ప్రకారం వచ్చిన తర్వాత ఇందులో ఆల్రెడీ నివసించే జనం కానీ వేరే వేరే రైట్స్ ఉండే వాళ్ళు కానీ ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి రైట్స్ క్లెయిమ్ చేస్తారు. మాకు ఈ రైట్ ఉంది ఇది అనంతా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో ఇందులో ఈ విలేజెస్లో చాలామంది చదువుకోని వాళ్ళు ఉంటారు, పోయి రిప్రజెంట్ చేయలేని వాళ్ళు ఉంటారు, ఇలా అంతా ఉంటారు. కాబట్టి వీళ్ళ తరపున వీళ్ళు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ చేయమని అడగచ్చు. ఆర్ లాయరే అవ్వాల్సిన అవసరం లేదు, వేరే ఏదన్నా పర్సన్ దగ్గరికి వెళ్ళి మా తరపున మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్పొచ్చు. రిప్రజెంట్ అంటే ఏం లేదు, మాట్లాడడం. ఈయన పోయి సో అండ్ సో నేను సీతమ్మ తరపున రిప్రజెంట్ చేస్తున్నాను, ఆమెకు ఒక 10 ఎకరాల భూమి ఉంది అని ఆమె బదులు ఈయన మాట్లాడాలన్నమాట. సో ఈ యాక్ట్ ఈ స్పెసిఫిక్ సెక్షన్ వేరే వాళ్ళ రిప్రజెంటేషన్ అలో చేస్తుంది అని, రిప్రజెంటేషన్ బై ప్లీడర్. అంతే ఈ యాక్ట్ ఈ సెక్షన్ గురించి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.